పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడిప్పుడే ఆరేలా కనిపించడం లేదు. ఇరాన్పై యుద్ధంలో తాము విజయం సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అయితే ఈ విజయం ముగింపు కాదని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగ్విజయంగా పూర్తయ్యాయని నెతన్యాహు పేర్కొన్నారు. కానీ యుద్ధం ఇంకా ముగియలేదని, భవిష్యత్తులో ఇరాన్పై మరిన్ని మెరుపు దాడులు చేసేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ కనుక అణుశక్తిని సాధిస్తే అది కేవలం ఇజ్రాయెల్కే కాదు, మొత్తం ప్రపంచానికే ముప్పు అని నెతన్యాహు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అప్పుడిప్పుడే ఆరేలా కనిపించడం లేదు. ఇరాన్పై యుద్ధంలో తాము విజయం సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అయితే ఈ విజయం ముగింపు కాదని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు దిగ్విజయంగా పూర్తయ్యాయని నెతన్యాహు పేర్కొన్నారు. కానీ యుద్ధం ఇంకా ముగియలేదని, భవిష్యత్తులో ఇరాన్పై మరిన్ని మెరుపు దాడులు చేసేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ కనుక అణుశక్తిని సాధిస్తే అది కేవలం ఇజ్రాయెల్కే కాదు, మొత్తం ప్రపంచానికే ముప్పు అని నెతన్యాహు హెచ్చరిస్తున్నారు.